నాగలొప్పలపాడు మండలం ఈదుమూడి గ్రామంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు కాంస్య విగ్రహాన్ని సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్, చీరాల శాసనసభ్యులు ఎంఎం కొండయ్య నేడు సంయుక్తంగా ఆవిష్కరించారు. అక్కడే గల టీడీపీ కార్యాలయ నూతన భవనాన్ని కూడా ఎమ్మెల్యే విజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య, మాజీ ఎమ్మెల్యే బాచిన చెంచుగరటయ్య, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి అడకా స్వాములు, మండల పార్టీ అధ్యక్షులు తేళ్ల మనోజ్ కుమార్, నాయకులు మద్దినేని హరిబాబు, గుమ్మడి సాయిబాబు, కాకర్ల లక్ష్మీవర్ ప్రసాద్, కుర్రా వీరాంజనేయులు, కొండ్రుగుంట రంగారావు, లంబు నాగేశ్వరరావు, దివి పూర్ణారావు, ఝాన్సీ, ఎస్సీసీఎల్ అధ్యక్షులు జాన్సన్ తదితరులు పాల్గొన్నారు. సార్ తిరుమల బాబు గారు, దయచేసి తిరుమలరావు గారు ముందుకు రావు. అక్కడ ఇంకా చాలా వాడి ఇంకా ఇంతవాడి ఇంకా 2-3 అడిగాం. మాకు రోడ్డు ముఖ్యంగా అడుగుతున్నారు. గారి యొక్క విగ్రహం పెట్టుకోవడం అంటే సాక్షాత్ మన ఊర్లో తెలుగుదేశం పార్టీ తాండవిస్తుందని చెప్పి మనం అనుకోవాలి. మరి అంతా బాగానే ఉంది, ఈ ఊళ్ళో ఇంకో పార్టీ బతికి బట్ట కట్టకూడదు అనేది నాకు అభిప్రాయం. మీ ఉత్సాహం చూస్తుంటే మనందరికీ తెలుసు, మహానుభావుడు ఎన్టీ రామారావు గారు అటు సినిమా రంగంలో కానీ ఇటు రాజకీయ రంగంలో కానీ అన్నిట్లో ఆయన యొక్క ప్రాధాన్యత ఆయనకు ఉంది. మరి వారు చేసిన ప్రతి కార్యక్రమానికి మనం ఇది అదనేది కాదు, కానీ సమూలమైనటువంటి వ్యవస్థలన్నింటినీ కూడా మార్చాడు. ఉదాహరణకి మండల వ్యవస్థ కానీ, ట్రాన్స్పోర్ట్ ఆర్టీసీ కానీ, లేదా మీకు ఇచ్చినటువంటి మహిళమ్మలకు ఇచ్చినటువంటి ఆస్తి హక్కు కానీ అనేక రకాలు ఆయన భారతదేశంలో కూడా ఆయన ప్రాధాన్యత ఆయన నిలబెట్టుకున్నాడు నేషనల్ ఫ్రంట్ పెట్టి. ఆ మహానుభావుడి గురించి మాట్లాడుకోవడం అంటే మామూలు విషయం కాదు. కానీ ఒక మంచి శుభపరిణామం నాకు కనపడుతుంది. అన్ని గ్రామాల్లో కూడా ఇవాళ ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని పెట్టాలనేటువంటి ఒక గొప్ప ఆలోచన ప్రతి ఒక్కరిలో కలుగుతున్నందుకు మీ అందరికీ అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మీరందరూ ఎంతో ప్రయాసపడి ఎంతో ఖర్చు పెట్టి ఈ రోజున చలివేంద్రము, పార్టీ ఆఫీసు, ఎన్టీఆర్ విగ్రహమును ఇవన్నీ కూడా ఒకేసారి మరి మీరు వనకూర్చి ప్రారంభించినందుకు సార్ వాళ్ళకి ధన్యవాదాలు చేస్తూ మీకు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి 1982లో ఎన్టీఆర్ ఈ పార్టీ ప్రారంభించినట్టు బడుగు బలహీనాలకు ఆ రోజు ఈ పార్టీని స్థాపించాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా ఈ పార్టీని ఎవరు కూడా ఎదుర్కొనే పరిస్థితి లేదు. గరటయ్య గారు అన్ని విషయాలు చెప్పారు. ఒకటి మనము ముఖ్యంగా గమనించాల్సింది ఏంటిదంటే ఎన్టీ రామారావు గారు, ప్రజలు ఎన్టీ రామారావు గారి లాంటి విగ్రహాలు ప్రతి ఊర్లో ఉండాలా. ఎందుకంటే మన రాష్ట్రానికి ఆయన చేసిన మంచి పనులు ఒక దిశ మన రాష్ట్రానికి చేశారు. అలాంటి వ్యక్తులు ప్రతి ఊర్లో ఉండాల. కానీ నాకేంటిదంటే ఈ ఊర్లో ఇంత లేటుగా ఎందుకు పెట్టారని నాకు ఈరోజు
కానీ అయినా కానీ పెట్టారు. అందుకని నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎప్పుడు వచ్చినా కానీ చాలా ఊర్లలో విగ్రహాలు ఉన్నాయి, కానీ ఈ ఊర్లో సరిగా లేదు. కానీ ఎంత లేట్ అయినా కానీ ఈరోజు పెట్టారు. సరే, ఒక మంచి పని చేశారు. సో ఈ ఊరికి ఏదైనా చిన్న అటు ఇటు ఉంటే దాంతో ఇవన్నీ లేచిపోయాయని నేను అనుకుంటా ఉన్నాను. అది నా ఒపీనియన్. స్వర్గీయ ఎన్టీఆర్ రామారావు గారు ఇందాక చెప్పినట్టు ఆయన ఒక గొప్ప వ్యక్తి, మంచి అంటే విప్లవమైన ఆలోచన విధానం ఉన్న వ్యక్తి. ఎందుకంటే ఆయన కొన్ని నిర్ణయాలు తీసుకున్నది ఏ రాజకీయ నాయకుడు ఆ రోజు ఆ సందర్భంలో తీసుకునేవాడు కాదు. ముఖ్యంగా ఈ కర్ణ వ్యవస్థను తీసేయాలంటే అది మామూలు వ్యవహారం కాదు. ఆయనకు పూర్తిగా అర్థమైంది ఇది కరెక్ట్ కాదు, జనాలు ఇబ్బంది పడుతూ ఉన్నారు, మరీ ముఖ్యంగా తెలంగాణలో ఇబ్బంది పడుతూ ఉన్నారు. అది చాలామంది అధికారులు కూడా అది చేయదని కూడా ఆయనకి సలహాలు ఇచ్చారు. అయినా కానీ ఆయన గొప్ప వ్యక్తి కాబట్టి ఆయన చేసేది. ఎందుకంటే కొన్నిసార్లు రాజకీయ నాయకులు మాలాంటి వాళ్ళు ఇది మంచి అయినా కానీ మేము గట్టిగా దాన్ని చేయలేకపోతాం కారణాల వల్ల. ఈ మహానాయకులు ఏంటిదంటే అది వాళ్ళు ఏది మంచి అనుకుంటారో అది ఖచ్చితంగా చేసి పెడతారు. ఆ రోజు కర్ణం వ్యవస్థను ఈ పట్వారీ ఈ మున్సిపల్ వ్యవస్థను తీయటం అది చాలా గొప్ప నిర్ణయం, ప్రజలకి నచ్చే నిర్ణయం అని ఈరోజు గుర్తు చేస్తాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవానిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.